సర్వేకి ఎందుకు వచ్చినావు? నువ్వు సర్వేకి ఎందుకు వచ్చినావు అమ్మా? నువ్వు సర్వేకి ఎందుకు వచ్చినావు? ఏం లేదు, మా తెలిసిన వాళ్ళు చెప్పారు. తెలిసిన వాళ్ళు ఏంది? సర్వే అనేది ఒక చట్టబద్ధతతో ప్రభుత్వం చేసేది తెలుసా నీకు? అవును అంకుల్, అది నువ్వు కరెక్ట్. పిల్లగాడివి, స్టూడెంట్, నువ్వెందుకు సర్వేకి వచ్చినావు? సరే అంకుల్, నాకు తెలియదు. నువ్వు చేయకూడదు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు అమ్మా? నీకు ఏ సూపర్వైజర్ పంపిండు? వస్తున్నాడు అన్న, ఒక నిమిషం. వస్తున్నాడు కాదు, ఎందుకు వచ్చినావు తమ్ముడు? నువ్వు రావద్దు కదా. అవును, ఇంత అమౌంట్ ఇస్తాను. అమౌంట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళు చేయకూడదు కదా సర్వే? క్లియర్ గా చెప్తున్నారు గవర్నమెంట్. అది ముందు నాకు తెలియదు, మాకు తెలియదు. ప్రైవేట్ వాళ్ళు సర్వే చేయకూడదు కదా. సరే వస్తున్నారు. ఇది కులగణన సర్వే కదా. అవునవును, ఇది చేయకూడదు కదా ప్రైవేట్ వాళ్ళు. మీరు ఎందుకు చేస్తున్నారు అట్లా? ప్రైవేట్ వాళ్ళని ముందు మెన్షన్ చేయలేదు కదా అన్న. ఎవరు? ముందు ప్రైవేటా గవర్నమెంటా? నేను స్టూడెంట్ అన్న, ఖాళీ స్టూడెంట్. ప్రభుత్వ ఎన్యూమరేటర్ మాత్రమే సర్వేకి రావాలి, తెలుసా? అవును. నువ్వెవరు? నేను స్టూడెంట్ ని. ఎందుకు వచ్చిన సర్వేకి? కాకపోతే మాకు ఇచ్చారు. ఆయన ఎవరు నీకు ఇవ్వడానికి? ఆయన రమ్మని ఫస్ట్. సరే వస్తున్నాడు, ఆయనతో మాట్లాడతా. ఆయన రమ్మని. లొకేషన్ పెట్టినా. నువ్వు ఎట్టి పరిస్థితులలో మీకు రైట్స్ లేవు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా పర్సనల్ డేటా కూడా ఉంటది, మీకు ఇవ్వకూడదు మేము. మీరు జర్నలిస్ట్ సార్? యా సార్ జర్నలిస్ట్ సార్. ఇట్లా ప్రైవేట్ వాళ్ళని మీరు ఎలా ఎంగేజ్ చేసుకుంటారు? అలా చేసుకోకూడదు కదా, మీరు ప్రైవేట్ వాళ్ళతో ఎలా చేయిస్తారు అని సార్ క్వశ్చన్ చేస్తున్నారు. మీకు ఇట్లా చేసుకోమని గవర్నమెంట్ ఏమని చెప్పిందా, మీరు చేసుకుంటున్నారా? అదే సార్ వీడియో రికార్డ్ చేసుకుంటున్నారు ఎవ్రీథింగ్. మీరు ఒకసారి వచ్చి వీళ్ళకి క్లారిటీ. లేదే, నేను అడిగింది మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేను. మీరు ఇట్లా ప్రైవేట్ పిల్లలకి స్టూడెంట్స్ కి ఇచ్చి సర్వే చేయించుకోవచ్చా? మీరు మా ఇన్ఫర్మేషన్ మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఇస్తారు? వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేస్తే ఏం చేస్తారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు సార్.